నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే మాత్రం జాలి వేస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఆయన అధికారంలోకి వచ్చాక ఆ పదవిలో 30 ఏళ్ల పాటు తానే ఉండాలని, ఆ అధికారాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఎన్నో లెక్కలేసుకున్నాడు. కానీ ఆయన ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలన అందించాడు? ఒకవైపున కక్ష సాధింపులు, అది కేవలం రాజకీయ కక్షలే కాదు, ఈ రోజున ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలాగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఆ రకమైనటువంటి కక్ష సాధింపులు అనేటువంటిది ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో చేశాడో దాని పర్యవసానం మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ రోజున ప్రజా వ్యతిరేకత, ఎందుకంటే ప్రజల మీద కేసులే, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులే, అందరి మీద కేసులు పెట్టి అందరినీ అణిచివేసి ఆయనకు వ్యతిరేకంగా ఏ గొంతుగా లేవకుండా అణిచివేత ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుకి ఈ రోజున ప్రజలు వాళ్ళ వ్యతిరేకత రూపంలో ఆయనకైతే గనక ఒక గుణపాఠం నేర్పబోతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి గారు పులివెందుల్లో గడిచిన 4-5 రోజులుగా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ జనాలు రాకపోగా పులివెందుల ప్రజల నుంచే వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వాళ్ళ నుంచే ప్రశ్నల వెల్లువలు భారతిరెడ్డి గారికి వస్తూ ఉన్నాయి. ఏం చేయడానికి వచ్చారు? నీ భర్త ఎక్కడా? అవినాష్ రెడ్డి ఏమో కేసుల రూపంలో అక్కడ ఆయన బిజీగా ఉన్నాడు తప్పితే ఇక్కడ నియోజకవర్గాన్ని పట్టించుకునే వాళ్ళు ఎక్కడా? నియోజకవర్గ ఎమ్మెల్యేగా నీ భర్త ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా నియోజకవర్గానికి వచ్చాడా? వచ్చి మాకేం చేశాడు? మా సమస్యలు ఏమైనా తీర్చారా? ఇక్కడ మాకున్నటువంటి సమస్యలు పట్టించుకున్నారా అని చెప్పి నిలదీతలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆవిడ కూడా తిరగలేనటువంటి పరిస్థితి, ఆవిడ తిరుగుతున్నా కూడా ప్రజలు ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే ప్రతిపక్షాలకి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజున ఎన్నికల ప్రచారాలకి వాళ్ళు బ్రహ్మరథం పడుతున్న తీరు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే తాను చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం, అంటే ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాడు కదా, ఈ నేపథ్యంలో 5 ఏళ్ళు అయ్యేటప్పటికే ఆ పదవి పోతోంది అనేటువంటి ఆ సంఘర్షణలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఒకవైపున ప్రతిపక్షాలు, ఇంకో పక్కన భార్య వెళ్తే ప్రజలు రాకపోవడం, వాళ్ళకేమో ఆ స్థాయిలో ఆదరణ లభిస్తూ ఉండడం, ఇలాంటి సంఘర్షణలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఈ క్రమంలో చెల్లెళ్ళ ముప్పేట దాడి. ఎందుకంటే ఒకవైపున షర్మిల గారు, ఇంకో వైపున సునీత గారు ఏ కరువు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక తాజాగా షర్మిల గారు ఏదైతే కడప జిల్లాలో తాను ప్రచారం చేసుకుంటా ఉన్నారో ఆ ప్రచారాన్ని కూడా తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆవిడ కడప జిల్లాలో తిరగడమే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏదైతే ఆవిడ తిరగనీయకూడదని చెప్పి ఏవేవైతే గనక చేయకూడదో అవన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా షర్మిల ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తూ ఉందో ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆవిడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం, వాటిపైన ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఏమిటి ఆవిడ చేసినటువంటి కామెంట్స్ అనేటువంటిది కూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసి మనం చర్చించుకుందాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారు పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. ఇంకా ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం పోరాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పడం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పడం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో అంటే టైంలో ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి చెట్లకు బలైతే, ఆయన కళ్ళలో ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు చూసేస్తుంటే అని మేనమామ గారు చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంప్లెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అర్థం పంపిస్తున్నాను మీకు. దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇదే చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే
చెల్లెళ్ళ ముప్పేట దాడి అన్నాం కదా, ఏ కరువు పెడుతున్నారు అన్నాం కదా. ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కడప జిల్లాలో తిరగటం తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ తిరుగుతూ ఉంటే ఈ రోజున ఏదైతే బాబాయ్ హత్య కేసు 2019లో జగన్మోహన్ రెడ్డికి ఉపకరించిందో ఆ కేసు పైన ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. ఆ చర్చతోటి ఏమవుతా ఉంది అంటే కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు. ఈ రోజున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అనేటువంటి అనుమానాలు ఆయనకే కలుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే చెల్లెళ్ళిద్దరూ ఈ రోజున ఒక్కొక్క అంశం వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలకి పులివెందుల ప్రజలకి అందరికీ తెలుసు ఏదైతే వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఏమిటి అనేటువంటిది అక్కడున్న ప్రజలుగా వాళ్ళకి ఎందుకు తెలియదు, వాళ్ళకి తెలుసు. కానీ ఈ రోజున వాళ్ళకి తెలిసిన విషయాలనే షర్మిల గారు అలాగే సునీతారెడ్డి గారు వీళ్ళిద్దరూ బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, అంటే సర్టిఫై చేస్తూ ఉన్నారు. మరి సర్టిఫై చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కదా, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారితో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. మరి ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించి హత్య కేసు పైన చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చ రేపొద్దుట ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ తగలబోతా ఉంది. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా సంకటంగా మారినటువంటి ఈ పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో 30 ఏళ్ళ అధికారాన్ని నిలబెట్టుకుందాం, 30 ఏళ్ళ పదవిలో కొనసాగుదాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి నిత్య సంఘర్షణ అయిపోతా ఉంది ఈ రోజున ఆయన పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, తన సొంత నియోజకవర్గంలో తన సతీమణి తన భార్య వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు ఏకి పారేస్తా ఉన్నారు. ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి ఆవిడ్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. నీ భర్త ఏడి, అసలు గెలిపిస్తే 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అసలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చాడా అని చెప్పి మా సమస్యలు ఏం తీర్చారు, మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు అని చెప్పి ఆవిడ్ని కూడా ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఆవిడ తిరుగుతుంటే స్పందన లేదు, ప్రజలు రావట్లేదు. ఇంకోవైపున చంద్రబాబు నాయుడు గారిని తిడితే ప్రజలు ఏమైనా కూడా హర్షిస్తారు, ఆయనకి పెద్ద ఎత్తున వచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు కదా అని చెప్పేసి దాంతో జగన్మోహన్ రెడ్డికి ఏదో పెద్ద మైలేజ్ వచ్చేస్తుంది అని చెప్పి ఈయన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఏమైంది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే జనాలు జగన్మోహన్ రెడ్డిని చూసి అసహ్యించుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిడితే జనాలంతా కూడా నా వైపు వచ్చేస్తారు అని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా ప్రజలు ఎక్కడా హర్షించట్లేదు. హర్షించకపోగా జగన్మోహన్ రెడ్డిని చూసి అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపున చెల్లెళ్ల పైన కూడా ఏ రకమైనటువంటి తీరులో వ్యవహరించాడో అన్నీ చూశాం కదా. చెల్లెళ్ళని కూడా ఈ రోజున వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. మరి ఇలాంటివన్నీ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహిళల విషయంలో ఎంత సున్నితంగా ఉంటారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెళ్లనే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. ఈ రోజున సొంత పార్టీ నేతలతోటి తన సొంత సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరమైనటువంటి ప్రచారాన్ని చేయించాడు. అలాంటి రాతలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు హర్షిస్తారా? హర్షించరు. అందుకే ఈ రోజున ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యతిరేకతగా మారి ఇంకోవైపున బాబాయ్ హత్య కేసు అనేటువంటి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి అదొక ప్రధాన అస్త్రంగా మారింది. మరి ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి అంతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ సంఘర్షణలో ఆయన పూర్తిగా తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే షర్మిల గారు ఈ రకంగా అద్దం పంపించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు మా వెనకున్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్తున్నావు, నీకు చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టినట్లుగా ఉంది, నీ మానసిక స్థితి మీద కూడా అనుమానం కలుగుతూ ఉంది, అద్దం పంపిస్తున్నాను, అద్దం చూసుకో అని చెప్పి ఏదైతే గనక ఈ రోజున షర్మిల ఈ అద్దాన్ని పంపించిందో ఈ అంశాన్ని చూస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలి కలుగుతూ ఉంది. అలాగే రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఇక్కడికి కాదు, ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమన్నట్లుగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చర్యల ద్వారా అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.